మన తెలుగు రాష్ట్రాలకి తిరుపతి ఎలానో అలానే కర్ణాటకకు వచ్చేసి ధర్మస్థలం అలాగనమాట. నేను ఈ వీడియోలో అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఎక్కడ స్టే చేయాలి, ఫుడ్ ఎక్కడ బాగుంటుంది అండ్ ఎలా ట్రావెల్ చేసి ఇక్కడికి రావాలి అనే దాని గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. నేను సింగిల్గా వచ్చినా సరే ఫ్యామిలీతో వచ్చినా సరే నేను ఇక్కడ మాత్రమే స్టే చేస్తాను. ఎక్కడంటే సహ్యాద్రి హోటల్స్ అనమాట. ఇదేం ప్రమోషన్ వీడియో ఏం కాదు. ఈ సహ్యాద్రి హోటల్స్ అనేది ఇది ఇక్కడ ఉండే రాజు వాళ్ళదనమాట. నాకైతే ఇక్కడ రూమ్స్ అనేవి చాలా ఇష్టం. సేఫ్టీ కూడా చాలా బాగుంటుంది అండ్ క్లీన్నెస్ ఇది ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, అంత బాగుంటుంది. ఇంకా హోటల్లోకి ఎంట్రీ అవ్వగానే మనకి ఇక్కడైతే ఇలాగ టోటల్ బిల్డింగ్ మ్యాప్ అంటే ఒక ప్లానింగ్ అనేది ఉంటుంది అనమాట. ఒక మినీ డిజైన్ అని చెప్పొచ్చు. ఇంకా కొన్ని ఫోటో ఫ్రేమ్స్ అయితే ఉంటాయి. ఇక్కడ ఈ హోటల్ కి మనకు ఒక ఆన్లైన్ వెబ్సైట్ అయితే ఉంది. ఆన్లైన్ వెబ్సైట్ లో మనము ముందే ప్రీ రిజిస్టర్ అయితే చేసుకోవచ్చు. మేము ఫ్యామిలీ వచ్చాం కాబట్టి 2 బెడ్స్ అయితే కనుక తీసుకున్నాము. బెడ్స్ తో పాటు ఇక మనకి కొంచెం సాపా అండ్ ఒక తన్మూట అయితే కనుక పిల్లో అయితే ఎక్స్ట్రా ఇస్తారు. రూమ్స్ అయితే సూపర్ ఉంటాయి అనమాట. వెంటిలేషన్ కానీ అక్కడ 2 పిల్లోస్ అయితే ఎక్స్ట్రా ఇస్తారు అలాగా. సో మనం కింద కానీ పనుకోవచ్చు. ఎక్కువ మంది వస్తే నైట్ వచ్చాము పనుకొని ఇంకా మార్నింగ్ అయితే కనుక ఇలా అయితే ఉంది బెడ్. సో బెడ్ అయితే కనుక పర్లేదు బాగానే ఉంది. ఇంకా మనం ఇక్కడ నుంచి స్ట్రైట్ అయితే కనుక నేత్రావతి నదికి అయితే వెళ్ళిపోదాం. వర్షాకాలంలో వచ్చినాం కాబట్టి నీళ్ళు అయితే కనుక మామూలుగా బారట్లేదు. మా ఇంట్లో వాళ్ళందరూ మా ఫ్యామిలీ వాళ్ళు అందరూ అయితే కనుక రూమ్లోనైతే స్నానం చేస్తారు. మనం ఒకటే ఇక్కడ మాత్రమే స్నానం చేయాలని అయితే వచ్చాము. ఒక స్మాల్ సజెషన్ అదేంటంటే ఇటువంటి చోటికి అంటే ఇటువంటి పుణ్యక్షేత్రాలకు వచ్చినప్పుడు బట్టలు కానీ అన్ని ఇక్కడ వదిలేస్తే కనుక ఏదో మంచి జరుగుతుంది అనుకుంటారు. కానీ అలా చేయడం వల్ల మన వాటర్ అనమాట ఇంకా డట్టిగా అయితే ఇంకా పొల్యూట్ అవుతుంది. సో అలా అయితే చేయకండి, అదేమంత మంచిదైతే కాదు. ఇంకా ధర్మస్థలంకి ఎలా రావాలంటే ఈ ధర్మస్థలం ప్లేస్కి వచ్చేసి రైల్వే స్టేషన్ అయితే లేదు. నియరెస్ట్ రైల్వే స్టేషన్ వచ్చేసి కుక్కే సుబ్రహ్మణ్య స్వామి రైల్వే స్టేషన్. అక్కడ నుంచి ఇక్కడికి డైరెక్ట్ బస్సెస్ అయితే ఉన్నాయి. లేదు అనుకుంటే మీరు బెంగళూరు కానీ లేదా మైసూరు ఇలా లేదా అనంతపూర్ నుంచి హైదరాబాద్ నుంచి కూడా కొన్ని బస్సెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. మీరు బస్సెస్ ద్వారా కూడా డైరెక్ట్గా అయితే ధర్మస్థలంకి అయితే రావచ్చు. వీలైతే ఇంకా విండో సీట్ పక్క నుంచే రాయండి, ఎందుకంటే నేచర్ అనేది అంత బాగుంటుంది, చాలా బాగుంటుంది అనమాట. ఇటు సైడ్ అంతా అంటే చిక్మగళూరుకి ఇవన్నీ దగ్గర కాబట్టి నేచర్ అనేది చాలా బాగుంది. అందులో పైగా మేము మాన్సూన్ సీజన్ వచ్చాం కాబట్టి ఈ మంచు ఈ వాతావరణము అనేది నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఒకవేళ మీ దగ్గర సహ్యాద్రి హోటల్స్కి 600 కూడా మనీ లేకుంటే ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడైతే మనకి ఛత్రం అంటే చౌట్రీ అంటారు కదా, అటువంటిది అనమాట. ఇక్కడ 100 రూపీస్ ఇస్తే ఒక చాప్ ఇచ్చి మనం అక్కడే పనుకునే విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు కానీ చాలా మంది అయితే బాగుందన్నారు. సో ఒకవేళ మీరు ఏమన్నా అందులో కంఫర్టబుల్గా ఉండగలంటే మీరు ఎక్కడికి వెళ్ళి అయితే స్టే చేయొచ్చు. సౌజన్య కేసు జరిగినప్పటి నుంచి ధర్మస్థలంకి రావాల్సిన భక్తుల సంఖ్య అనేది చాలా తగ్గిపోయింది. మేము సోమవారం అయితే వచ్చాము. సోమవారం టైంలో మామూలు శివుని టెంపుల్లోనే ఎట్లా రష్ ఉంటుందో అందరికీ తెలుసు. అటువంటిది ధర్మస్థలంలో ఇంత ఖాళీగా అయితే ఉంది. నార్మల్ టైమ్స్లో అయితే కనుక 3 to 5 hours అయితే పడుతుంది. ఇప్పుడు 1 నుంచి 1.5 hour పడుతుంది అయితే అంటున్నారు. చూద్దాం మళ్ళీ అయితే వెళ్ళి. ఆ శ్రీ మంజునాథ స్వామి యొక్క బంగారు రథము. నేను ముందు సంవత్సరం ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడైతే ఏనుగులు ఉండేటివి. అంటే ఇప్పుడు కాదు, ఈవినింగ్ టైమ్స్ ఆర్ నైట్ టైమ్స్ అయితే ఇక్కడ ఏనుగులు ఉంటాయి. సో ఈ విషయం అయితే మర్చిపోకండి, ఎందుకంటే ఈ ధర్మస్థలంలో ఆ ఏనుగులు కూడా చాలా ఫేమస్. ఆ రథం పక్కలోనే ఒక దారి అయితే ఉంటుంది. ఆ దారిలో వెళ్తే మనకి దర్శనానికి అయితే దారి అనమాట. అది ఇక్కడే మనకి చెప్పల్ స్టాండ్ అయితే ఉంటుంది. ఇక్కడ మనం చెప్పులు అయితే వదలొచ్చు. ఇక మేము డైరెక్ట్ దర్శనానికి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ మీరు చూడొచ్చు దర్శనం టైమింగ్స్ అయితే ఇచ్చినారు. ఈ ధర్మస్థల క్షేత్రంలో ఆ మంజునాథ స్వామికి మార్నింగ్ 11 నుంచి మధ్యాహ్నం 12 వరకు అయితే ఇంకా నైవేద్య టైం అని అయితే ఉంది. ఆ టైంలో మనం అయితే దర్శనానికి అయితే అలో లేదు. నేను అండ్ నా ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఫుల్ షాక్ అయితే అయ్యాము. ఎందుకంటే మేము ఎప్పుడూ కరోనా టైంలో అయితే ఇంత ఖాళీగా అయితే చూసినాము ఈ ధర్మస్థల క్షేత్రం. ఫస్ట్ టైం ఇప్పుడే అనమాట. అంటే ఏమీ లేకోకుండా సరే ఇంత ఖాళీగా అయితే ఉంది. మేబీ వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ వచ్చేసి సౌజన్య కేసు. జనం తగ్గడానికి రీజన్ ఏమై ఉంటుందని మీరు అనుకుంటున్నారు? మర్చిపోకుండా కింద అయితే కామెంట్ చేయండి. ఒకవేళ మీరు ఆ మంజునాథ స్వామికి ఏమైనా స్పెషల్ పూజలు చేయాలనుకుంటే ఇవి వాటి యొక్క టికెట్ రేట్స్ అనమాట. నోట్ చేసుకోండి. మీకు ఎప్పుడైనా అంటే మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు కొంచెం మారిండొచ్చు కానీ ఇంచుమించు ఇవే రేట్స్ ఉంటాయి. అసలు ముందుకి ఇప్పటికి ధర్మస్థలంని చాలా అంటే చాలా బాగా ఇంప్రూవ్ చేసినారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇవి ఏమనుకుంటున్నారు మీ గెస్ ప్రకారము? ఇవి వచ్చేసి ఆ మంజునాథ స్వామికి అంటే శివరాత్రి రోజు రష్ ఎక్కువ అవుతుంది కదా, ఆ రష్ ఎక్కువైనప్పుడు మనకి తిరుపతిలో షెడ్యూల్లోకి వేస్తారు కదా, అలాగా అట్లా ఇక్కడ రూమ్స్ అయితే ప్రిపేర్ చేసినారు. ఎంత బాగా ప్రిపేర్ చేసినారు చూడండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క సీటు చాలా అంటే చాలా బాగా ప్రిపేర్ చేసినారు. ఇక్కడ అంగిళ్ళు కానీ పెట్టినారు. అంటే మనం షెడ్లలో ఉన్నప్పుడు మనకి బయట నుంచి మనమైతే ఏం తెచ్చుకోలేము, కానీ ఇక్కడ అంగిళ్ళు కానీ ఉన్నాయి. మంచిగా బిజినెస్ కానీ అవుతుంది. చాలా బాగా అయితే
థింక్ అయితే చేసినారు కదా. ఏమున్నా కానీ రాజులు అంటే రాజులే అబ్బా. చాలా బాగా అయితే దర్శనం అయింది. నేను ఎప్పుడో లాక్డౌన్లోకి వచ్చినప్పుడైతే ఇంత ఖాళీగా ఉంది, ఇప్పుడే ఫస్ట్ టైం అనమాట ఇంత ఖాళీగా అయితే ఉండేది. నార్మల్ టైమ్స్లో నియర్లీ మేము స్వామి ముందర 5 to 10 minutes అయితే నించొని చాలా బాగా అయితే ఇంకా దర్శనం చేసుకొని స్వామిని అయితే చాలా బాగా అయితే ముక్కున్నాము. ధర్మస్థలంలో మంజునాథ స్వామి దర్శనం ఎంత ఇంపార్టెంటో అంతే ఇంపార్టెంట్ ఇక్కడ ఉండే అన్నప్రసాదం అనమాట. మీరు ఎప్పుడైనా సరే ధర్మస్థలంకి వస్తే అన్నప్రసాదం మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి. నేను అంతకుముందు అంటే 2024లో వచ్చినప్పుడు కింద అయితే కూర్చొని అన్నప్రసాదం అయితే తినేవాళ్ళము, కానీ ఇప్పుడు కొత్తగా బెంచ్లు అయితే వేసినారు, చాలా బాగా అయితే డెవలప్ చేశారు. ఇక్కడ నా ఫేవరెట్ ఏంటంటే పాయసం అనమాట. పాయసం అనేది ఎంత బాగుంటుందంటే టేస్ట్ సూపర్ ఉంటుంది. నేను ఎప్పుడు వచ్చినా సరే 2 times అయితే పాయసం వేయించుకుంటా. అంటే ఫస్ట్ ఒకసారి అయితే పాయసం వేస్తారు, అప్పుడే 2 సార్లు అయితే వేయించుకుంటా. నాకు అంత ఇష్టం అనమాట ఇక్కడ పాయసము. ఇక్కడే మనకి రియల్ బాహుబలి స్టాచ్యూ అండ్ ఫిష్ ఎక్వేరియము అండ్ ఒక గంట వినాయకుడి టెంపుల్ అయితే ఉంది. ఈ వీడియోస్ అన్నీ నేనైతే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేశాను, సో మర్చిపోకుండా అయితే చూడండి. అలాగే మర్చిపోకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మీకు ఎలా అనిపించిందో మర్చిపోకుండా కామెంట్ అయితే చేయండి.